కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి స్వామి పూర్ణానంద హాట్ కామెంట్స్ చేశారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించడానికి తమ దగ్గర ఎలాంటి ప్లాన్ లేదని కిషన్ రెడ్డి పార్లమెంట్లో చెప్పారన్నారు పరిపూర్ణానంద. తమ దగ్గర ప్లాన్స్ లేవని సిగ్గు లేకుండా చెబుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన మాట మరొకటి ఉండదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జూబ్లీ హిల్స్ లో బీజేపీ గెలవలేదని కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఈ ఒక్కసారి బీజేపీ గెలిచినంత మాత్రాన చేసేదేమీ లేదన్నారు పరిపూర్ణానంద స్వామి. ఈ ఒక్కసారి మాత్రం గోవును కాపాడే వారికి జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్, ఈ జూబ్లీ హిల్స్, వీటన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ గారు, ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు, మన ఎంపీ గారు, ఆయన కేంద్ర మంత్రి అయి పార్లమెంట్లో గోవుని నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్, నో ప్లాన్స్ టు డిక్లేర్. చూడండి, మా దగ్గర ఏం ప్లాన్ లేవు. ఇప్పుడు ఒక మనిషి బోడి ప్లాన్లు అవసరమా అండి ఒక గోవుని కాపాడుకునేదానికి? ఇంత మానవ జాతిని కాపాడే గోవుని కాపాడుకునేదానికి మా దగ్గర ఏం ప్లాన్ లేవు అంటున్నారు. వీళ్ళందరినీ మనం ఓట్లేసి గెలిపించి భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి పాపానికి ఈరోజు నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేసినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారు, వాళ్ళు రన్ అవుతుంది. ఈ ఒక్క సీటు వల్ల కాంగ్రెస్కి ఇప్పుడేమి ప్రభుత్వం ఇంకా మెరుగుపడుతుందనేది ఏమి లేదు, వాళ్ళు ఆల్రెడీ పటిష్టంగానే ఉన్నారు. బీఆర్ఎస్ కోటేసి గెలిపించిన వాళ్ళేమి ఈ ఒక్క సీటు వల్ల వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు ఇప్పుడు ఈ 2 ఏళ్లలో. కానీ అక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఎవరైతే గోమాతని గౌరవిస్తున్నారో, గోమాత బ్రతకాలని కోరుకుంటున్నారో, పార్టీలు లేని వాళ్ళు, మామూలు వ్యక్తులు కూడా, సామాన్యులు కూడా ఈసారి ఒక్కసారి గోమాతకు ఓటేస్తామని ఆలోచన చేయండి. ఈసారి ఒక్కసారి గోమాతకు ఓటేస్తామని ఆలోచన చేయండి. ఎలాగో కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు చాలా గొప్ప మాట చెప్పారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరిగినా ఏ ఒక్కసారి బీజేపీ గెలవలేదని. ఈ ఒక్కసారి గెలిచేస్తే కూడా చేసేది ఏమీ లేదు కదా, ఎలాగో అప్పటి నుంచి గెలవలేదు కదా, గొడవ లేదు.